చాలా గొప్ప కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అని. చాలా గొప్ప కాంప్లిమెంట్. హీరోయిన్ ఇంట్రడక్షన్ కానీ, తర్వాత హీరోయిన్ లిఫ్ట్ అడిగి మీరు తొందరగా వచ్చి క్రికెట్ ప్లేయర్ అయిపోండి, చెస్ అండ్ బోరింగ్ గేమ్ అని చెప్పడం, టీచ్ చేయటం, ఆ సీన్ కానీ ఆ రెండు చాలా అప్రిషియేట్ చేసాడు. ఒక డైలాగ్ ప్రత్యేకంగా నేను కోట్ చేయాలని ఒకసారి మర్చిపోయి మళ్ళీ గుర్తు చేసి, వాడు కాస్పో మీద గెలిచి వస్తాడు కదా, నీకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టాను రా, ఇదిగో గోంగూర పచ్చడి అవన్నీ, నీ నాలిక చప్పడిపోయింది అక్కడ తిండి తిని అని వాడికి తిండి పెడుతూ, అదే డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెడుతూ, అవునరా నువ్వు గెలిచావని నేను ఇంత పడుతున్నాను కదా అమ్మగా, పాపం కాస్పో ఓడిపోయాడని వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో అంటదమ్మ. తల్లి మనసు. తల్లి మనసు అది చాలా కోట్ చేశాడు ఆయన, మెన్షన్ చేశాడు. అది అమ్మ మనసు అలా ఉంటుంది, చాలా యూనివర్సల్ ఫీల్ అది ఆ డైలాగ్. అది అవన్నీ నవల్లో లేని కదా, అవన్నిటికీ మంచి అప్రిషియేషన్ వచ్చింది. తర్వాత మీరు చేసినటువంటి సినిమా అంటే ఆ తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయా, లేకపోతే ఎదురు చూడాల్సి వచ్చిందా, ఏం జరిగింది? అవకాశాలు వచ్చాయి. అప్పుడు ఏంటంటే ఒక పట్టాన మనకి మనుషులు నచ్చాలి, అంబియన్స్ పద్ధతులు నచ్చాలి, ఇలా ఉండేది. అప్పుడు చాలా ఒక 4-5 ఆఫర్లు వచ్చినాయి. కృష్ణవంశీ తన ఆంధ్ర టాకీస్ మీద సినిమా చేస్తాను, ఈవి గారు చేస్తాను బ్యానర్ మీద. తర్వాత సిబి మౌళైన ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయన జగదబాబు గారు అడిగాడు మిమ్మల్ని అడగమని, ఆయన కృష్ణ గారితో అమ్మ దొంగ జగదేకుడు ఆ ప్రొడ్యూసర్ ఆయన ఇలా వరుసగా వచ్చారు. వరుసగా వస్తే అప్పుడు ఏంటంటే నేను కొంచెం మనుషులు నచ్చాలంటగా, తర్వాత కళ్యాణ్ గారికి ప్రతి నచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అలవేలు చూసి నేను వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. వెళ్తే మొన్నే వీరేంద్రనాథ్ గారు, కేఎస్ రామ గారు వచ్చారు నా దగ్గరికి, ఒక కథ చెప్పారు, నేను వీరశంకర్ డైరెక్షన్ అయితే చేస్తానని చెప్పినాడు అన్నాడు. మీరు అడగడానికి ముందే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది మన మీద అని. ఆయన ఎందుకంటే ఫిలిం చూపిస్తారని అడిగారు. షూటింగ్ గోకుల్లో షూటింగ్ జరుగుతుండగా, మీరు ఎన్నివేళ్ళలో ఆడపిల్లలు చేస్తారంట కదా, ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు చూపిస్తారని అడిగాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు అయ్యో ఎందుకు చూపిస్తున్నాడు. అప్పుడు నేను ఫోన్ చేశాను, అన్నపూర్ణలో షో వేసినప్పుడు వేస్తే, అమ్మ నేను రావచ్చా అన్నారు. అయ్యో బ్రహ్మాండంగా రండి అన్నాను. అమ్మ అంజనాదేవి వచ్చారు, ఇద్దరు వచ్చారు. ఆయన అసలు కౌలించున్నాడు, ఈ సినిమాని అంత అద్భుతంగా అడాప్ట్ చేశారు, చాలా బాగా చేశారని. ఓకే, ఒక అప్రిషియేషన్ అనుకున్నాను. కానీ నేను వెడ్డింగ్ కార్డు వెళ్ళినప్పుడు తెలిసింది ఇంట్రెస్ట్ ఉందని. నేను అప్పుడు అరే ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం చెప్పొచ్చు కదా అని, నేను మ్యారేజ్ అంతా అయిపోయాక ఒక సబ్జెక్ట్ చెప్పాను. నేను డైరెక్టర్ అయ్యేందుకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అవును, అది డైరెక్టర్ అయ్యాక పెళ్లి చేసుకున్నాం. అప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కథ చెప్పాను. ఆ కథలో కొన్ని మార్పులు చెప్పారు ఆయన. అప్పుడు ఇంకా తొలి ప్రేమ స్టార్ట్ అవుతుంది, అంతే. ఆ మార్పులు సరే నేను ఆలోచిస్తాను, కానీ తర్వాత ఆలోచిస్తే అది ఒక కల్చరల్ షాక్ లాగా ఉంటుంది తెలుగు ఆడియన్స్కి అనిపించింది. సో కరెక్ట్ కాదు ఇది మార్చడం ఈ కథ అనుకుని, మళ్ళీ లేదండి ఇది మారిస్తే బాడవుతుంది కదా, మన ఇద్దరికి ఇష్టపడిన కథ చేద్దాం, నేను మళ్ళీ ఇంకొక కథతోడు వస్తా అన్నాను. మీరు అది ఓకే అంటే ఆయన చెప్పిన చేంజెస్ అవి చేస్తుంటే తమ్ముడు ప్లేస్లో మన సినిమా ఉండేది వచ్చేది. ఆ తర్వాత నేను ప్రేమ కోసం అటు వెళ్ళారు. యాక్చువల్ జేడి చక్రవర్తి, శ్రీకాంత్, సౌందర్య అనుకున్న కాంబినేషన్ అది ప్రేమ కోసం. సురేష్ బాబు అంతా ఓకే అన్నాడు. జేడి అప్పుడు అక్కడ సత్య చేస్తున్నాడు, అప్పటికి సత్య చేస్తున్నాడు. తనేంటంటే కథ విన్నాక ఇది మా ఇద్దరితో ఏంటి కొత్త వాళ్ళు చేయండి మీరు, నేను ఇంకో సినిమా చేస్తాను, నేను ఓన్ ఫిలిం చేస్తాను, మనం ఫిలిం చేద్దాము, బట్ ఇది మాత్రం ఈ కథ బాగుంది, కొత్త వాళ్ళకి వర్కౌట్ అవుతుంది మా మీద కదా అన్నాడు. తర్వాత తను నిక్కాపే టైం అని ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ ఒకసారి చూడండి అన్నాడు. చూశాను, ఎలా ఉందంటే ఒక క్లైమాక్స్ బాగుంటుంది అన్నాను నేను. లేదు ఇది ఓవరాల్గా ఫిల్మ్గా చేస్తే బాగుంటుంది ఇన్స్పిరేషన్ తోటి అన్నారు. లేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టోరీకి అయితే బాగోదు, ఏదన్నా స్టోరీకి ఉంటే బాగుంటుంది అన్న, ఆలోచించండి అన్నాడు. లేదు అదే రండి అన్నాను నేను. అదే రమణతోటి పేర్లేని సినిమాగా చేసింది.